ఆయన ఎవరి గురించి మాట్లాడాడు? హరీష్ అన్న గురించి మాట్లాడిండు, కేటీఆర్ గారి గురించి మాట్లాడతాడు, కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు, సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి అయితే భయంకరంగా మాట్లాడతాడు. రాజీనామా చేసి కొడంగల్ నుండి మళ్ళీ గెలిచి చూపియట. నువ్వెందుకు పోయి ఆయన భిక్ష వేసిన ఎమ్మెల్సీని పట్టుకొని పాకులాడుతున్నావు? నువ్వెందుకు రిజైన్ చేయట్లేదు? ఒక సీఎంని పట్టుకొని, రేవంత్ రెడ్డిని పట్టుకొని కూడా నోటికి వచ్చిన అవాకులు చెవాకులు, ప్రతీది కామెడీయే. రెడ్ల నోట్లో పోస్తాడట, మంచిగా పోసినా మళ్ళన్న జాగ్రత్త టీం. అందరికీ రెడ్లకున్నంత ఓపిక సహనం ఉండదయ్యా. ఓపిక పట్టినంత వరకే నీకు రెస్పెక్ట్. ఒక్కసారి ఓపిక హద్దులు దాటితే ఇట్లుంటది. ఇప్పుడు నీ బాడీలో భయం స్టార్ట్ అవుతుంది, అయ్యో మాట్లాడితే తంతారేమో అని. ఛానల్ చక్కగా నడుస్తుంది, నీ ఛానల్ నువ్వు నడుపుకోక అవసరమా అందరిపైన పడి మురగడం ఎంతసేపు? మురిగి 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 అంటే రెడ్ల మీద మురుగుతారు. రెడ్లు ఏమంటలేరు, రెడ్లు చేతగానోళ్ళు. అట్లనే ఆడపిల్ల మీద మురుగుతా నన్ను ఏం చేస్తుందిలే అనుకున్నావా? రెడ్లే ఏం చేస్తలేరు, ఆడపిల్ల ఏం చేస్తుందిలే అనుకున్నావా? అందరు రెడ్లలాగా ఉండరు అన్నోయి. మంచిగా పగలగొట్టిండ్రా. ఆ చెయ్యి ఎరిగినట్టుంది కదా పాపం. నేను అసలు ముట్టుకొని లేదంటే చేయట్లేదు.